ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ మూసీ బెడ్ లో రెవెన్యూ అధికారులు సర్వే రెండో రోజు కొనసాగుతుంది. రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ సర్వేను అధికారులు నిర్వహించిన అనంతరం మార్క్ చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. మండలాలకు సంబంధించి మూసీ పరివాహక ప్రాంతంలో రివర్ బెడ్ ప్రాంతంలో గతంలో 332 నివాస గృహాలను గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించిన డాటా 4 జిల్లాలుగా వెళ్ళి వారి డాటా వివరాలను పునఃపరిశీలన చేసి అదనపు డాటాను కూడా సేకరించడం జరుగుతుంది. ముఖ్యంగా రివర్ బెడ్ ప్రాంతంలో ఉన్న నివాసితులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి ప్రభుత్వము పునరావాసం కింద డబల్ బెడ్రూమ్ చేయడం జరుగుతుందని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి నుంచి రాజేంద్రనగర్ గండిపేట ప్రాంతంలో మండలాల మూసీ పరివాహక ప్రాంతంలో డాటా సేకరణ. ఇక మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతుంది. మొత్తం మీద హైదరాబాద్ జిల్లా పరిధిలో 16 బృందాలు కూడా సర్వే చేస్తున్నాయి. అటు రంగారెడ్డి జిల్లాలో 4, మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో 5 బృందాలతో సర్వే జరుగుతుంది. సర్వే జరిగిన అనంతరం కూడా మార్కు చేయబోతున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్. మూసీ ప్రక్షాళన అనేది ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ అదొక మిగిలిపోయినటువంటి అంకం లాగానే మారిపోయింది. సో ఇట్లా నేపథ్యంలో గత ప్రభుత్వాలు కూడా చాలా వరకు మూసీ ప్రక్షాళన చేస్తామంటూ మాట్లాడినటువంటి సందర్భాలు చేయలేకపోయారు. సో దానికి సంబంధించి FTL పరిధిలోనే చాలా మంది పేదలు ఇళ్లు కట్టుకొని ఉన్నారు. సో ఆ ఇళ్లను కూల్చితే ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఎదురైతే అవి రాజకీయ పరంగా కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి నివాసయోగ్యమైనటువంటి పరంగా కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఉంటాయి. బట్ ఇట్లా నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలోనే వాళ్ళు చెప్పడం జరిగింది మూసీ ప్రక్షాళన చేస్తాం, సుందరీకరిస్తాం అంటూ. సో ఇట్లా నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే హైడ్రా పేరుతో చాలా దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మూసీని కూడా ప్రక్షాళన చేస్తాం, మూసీ పరివాహక ప్రాంతాన్ని మళ్ళీ సుందరీకరిస్తాం అంటూ కూడా ఒక రాక్ సిటీ, ఒక లేక్ సిటీ లాగా చేస్తాం అన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందడుగు వేస్తోంది. దీంట్లో భాగంగా మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే పోలీస్ బందోబస్తు మధ్య అధికారుల సర్వే అయితే కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఓవరాల్ గా 16 బృందాలు సర్వే చేస్తున్నాయి. రంగారెడ్డి, ఇందాక మీరు చెప్పినట్టు రంగారెడ్డి జిల్లాలో 4 టీమ్స్, మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో 5 బృందాలతోటి సర్వే అయితే జరుగుతోంది. సో ఆ సర్వేలో ఎవరైతే FTL పరిధిలో ఉంటారో, ఇండ్లు కట్టుకుని నివాసంలో ఉంటారో, సో వాళ్ళందరినీ కూడా అధికారులు వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళ పూర్తి వివరాలు కానీ ఇవన్నీ సేకరించి వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిన తర్వాతనే ఈ ఇళ్లను కూలగొడతాం అంటూ కూడా ప్రభుత్వం ఒక ముందస్తు హామీ ఇవ్వడం జరిగింది. సో హామీలో భాగంగానే మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజల దగ్గరికి, ఆ పేదవాళ్ళ దగ్గరికి, అక్కడ కొన్ని వృత్తులు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారులు ఈరోజు మార్క్ చేస్తూ వాళ్ళ వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారు. సో వివరాలు తీసుకుంటున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని అక్కడ నుంచి ఇండ్లు కేటాయించడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో కూడా మూసీ బెడ్ లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులది అక్కడ కూడా సర్వే నడుస్తోంది. రాజేంద్రనగర్ లో ఆర్డీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కూడా సర్వేని ఇప్పటికే అధికారులు చేస్తున్నారు. ఆ తర్వాత అంటే ఈ సర్వే మొత్తం చేసిన తర్వాత వాళ్ళందరి వివరాలు సేకరించిన తర్వాత ఆ ఇండ్లకు మార్కు చేయబోతున్నారు. సో మార్క్ చేసిన తర్వాత ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం హైడ్రా దూకుడుగా వెళ్తున్నటువంటి క్రమంలో చాలా వరకు పేదల ఇండ్లు కూలిపోతున్నాయి. వాళ్ళ చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో రోడ్డుకి ఇరువైపులా కానీ లేదంటే FTL పరిధిలో ఉన్నటువంటి చిరు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళంతా కూడా రోడ్డున పడుతున్నారు. కనీసం వాళ్ళు తినే తిండి వస్తువులు కానీ లేదంటే ఆహార పదార్థాలు కానీ, పుస్తకాలు, బుక్స్ ఇవన్నీ తీసుకోకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మూసీ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, ఎందుకంటే 1,50,000 కోట్ల రూపాయలతోటి మూసీ నదిని మళ్ళీ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం, ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో సబర్మతి నది ఎట్లా అయితే 3 దశల్లో అక్కడ సబర్మతి నది ప్రక్షాళన జరిగిందో, సో అదే పద్ధతిలో మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశం గతం నుంచి ఉంది. సో ఈసారి కూడా ఈ మధ్య కాలంలోనే మనం చూడొచ్చు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా రివర్ ఫ్రంట్లను సందర్శించారు, థేమ్స్ నదిని కూడా ఆయన సందర్శించడం జరిగింది. సో అక్కడటువంటి పరిస్థితులు కానీ అక్కడ అధికారులతో కానీ సో వివిధ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో రివర్ సంబంధించినటువంటి రివర్ ఫ్రంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళందరితో కూడా చర్చించడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈసారి మూసీ ప్రక్షాళన కూడా చేస్తాం అన్నటువంటి ఒక దృఢమైన నిశ్చయంతో రేవంత్ రెడ్డి మాత్రం ముందుకెళ్తున్నారు.
నిజానికి ఒకప్పుడు స్వచ్ఛమైనటువంటి నీళ్లతోటి పరవళ్లు తొక్కి పచ్చని పొలాలతో ఉన్నాయి, లక్షలాది ఎకరాలకు పంట నీరు అందించినటువంటి మూసీ నది రాను రాను ఏదైతే పటాన్ చెరువు, మేడ్చల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ కానీ, హైదరాబాద్ సిటీలోంచి వచ్చేటువంటి డ్రైనేజ్ కానీ, ఇవన్నీ కూడా మూసీలో కలుస్తూ సుందరమైనటువంటి మూసీ నది ఈరోజు దుర్గంధం పాలైంది. మనం చూడొచ్చు గోల్కొండ కోట కానీ, లేదంటే ఈ మన హైకోర్టు ప్రాంతం కానీ, అట్లాగే ఉస్మానియా హాస్పిటల్ కానీ, ఇవన్నీ ఒక హిస్టారికల్ ప్రాంతాల పైనుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి క్రమంలో ముక్కు మూసుకొని ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్ లో ఉంది. ఇంత హిస్టారికల్ నగరమైనటువంటి హైదరాబాద్ లో మూసీ నదిని ప్రక్షాళన చేస్తే చాలా వరకు అటు సుందరీకరణ అంటే పర్యాటకంతో పాటు ఆ నది ప్రవాహం వెంట ఉన్నటువంటి ఏదైతే వ్యాపారులు ఉంటాయో, సో టూరిజం డిపార్ట్మెంట్ డెవలప్ అవుతుంది, అక్కడ కొన్ని వ్యాపార సముదాయాలు ఏర్పాటు అవుతాయి. సేమ్ టైం మూసీలో ఒక పడవ ప్రయాణానికి కూడా చాలా బాగుంటుంది. హైదరాబాద్ ని ఇంకొక 10 ఏళ్లలో మూసీ నదీ ప్రక్షాళన జరగడం మనం కళ్ళ ముందు చూడొచ్చు, ఒకవేళ ఇది ప్రొసీడ్ అయితే గనక. ఎందుకంటే గత బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు ఉద్యమం టైంలో కూడా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, అందులో రూపాయి బిల్లు వేసినా కనిపించాలి, కొబ్బరి నీళ్ళు తాగితే ఎట్లా స్వచ్ఛంగా ఉంటాయో అట్లాంటి స్వచ్ఛంగా మూసి ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం చేయడం జరిగింది. అప్పుడు ఒక బోర్డును కూడా, మూసీ రివర్ ఫ్రంట్ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి కొంత బడ్జెట్ ను కూడా అంటే బడ్జెట్ ను కేటాయించడం జరిగింది. బట్ నిధుల లేమా లేదంటే అది ఏమైందో గానీ దానికి బడ్జెట్ లేమితోటి ఆ ప్రాజెక్ట్ అట్లనే అడుగంటిపోయింది, కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైంది. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్నా గానీ ఇది ఒకేసారి కాకుండా దఫాలుగా చేసేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజు సర్వే అయితే చేస్తున్నారు. సో ఎవరైతే FTL పరిధిలో ఉంటారో, ఏకంగా కంప్లీట్లీ మూసీలో కట్టడాలు కట్టుకొని ఉన్నారో, సో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించి వాళ్ళకు వేరే నివాస సముదాయం కల్పించి వాటిని కూలగొట్టే దిశగా ఈ రోజు అధికారులు మార్క్ చేస్తున్నారు. సో ఇక నుంచి మాత్రం మూసీ ప్రక్షాళన దిశగా, హైడ్రా దిశగా, హైదరాబాద్ డెవలప్మెంట్ దిశగా మాత్రం సర్కారు అడుగులు కదులుతాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు.